ఒక ఆలయముందండి. దాని జెండా గాలి ఎటు వీస్తే అటు కాదు, దానికి ఎదురుగా ఎగురుతుంది. దాని గోపురం మీద పక్షులు కూడా ఎగరవు. ఇదేదో కల్పిత కథ కాదు, భారతదేశంలోని పూరీ జగన్నాథ ఆలయం గురించిన నిజం. ఈరోజు మనం ఈ అద్భుతమైన ప్రదేశం యొక్క రహస్యాలను, దాని వెనకున్న లోతైన ప్రాముఖ్యతను తెలుసుకోబోతున్నాం. సరే, మొదటగా ఈ విచిత్రం చూడండి. ఆలయం పైనున్న జెండా ఎప్పుడూ గాలి ప్రవాహానికి వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. సైంటిస్టులు కూడా దీనికి సరైన కారణం చెప్పలేకపోతున్నారు. ఇది ఎలా సాధ్యం? నమ్మండి, మనం మొదలుపెట్టామంతే. అంతేకాదండోయ్, ఈ ఆలయ ప్రభావం భూమిదే కాదు, ఆకాశంలో కూడా కనిపిస్తుంది. ఆలయ ప్రధాన గోపురం మీదుగా ఎలాంటి పక్షులు, చివరికి విమానాలు కూడా ప్రయాణించవు. ఇది ప్రభుత్వం పెట్టిన నోఫ్లై జోన్ కాదు, మరిది ప్రకృతి నియమాలకు అతీతంగా ఉన్నట్టు అనిపించడం లేదా? సరే, ఇప్పుడు శబ్దం విషయానికి వద్దాం. ఇక్కడ ఇంకో మ్యాజిక్ జరుగుతుంది. ఆలయ సింహద్వారం లోపలికి ఒక్క అడుగు పెట్టగానే చాలు, పక్కనే ఉన్న సముద్రపు హోరు పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. కాని మళ్లీ బయటకు అడుగుపెట్టగానే ఆ శబ్దం వినిపిస్తుంది. ఈ అద్భుతమైన సౌండ్ ఇంజనీరింగ్ వెనక ఉన్న రహస్యమేమిటో? ఇక ఫైనల్గా మహాప్రసాదం గురించి మాట్లాడుకోవాలి. దీని గురించి వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రతిరోజూ వేలమంది భక్తులు వచ్చినా, లక్షల మంది వచ్చినా వండిన ప్రసాదం ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వదు. అలానే ఎవరికీ తక్కువ కూడా రాదు. ఇది ప్రతిరోజూ జరిగే ఒక అద్భుతం. దీనికి ఎలాంటి లాజిక్ లేదు. చూశారుగా, గాలి, ఆకాశం, శబ్దం, ఆహారం ఇలా ఒక్కటేంటి, ఎన్నో అంతుచిక్కని రహస్యాలు. అవే మనకు భారతదేశంలోని అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయం కథలు చెబుతాయి. పదండి, ఆ కథలు విందాం. అయితే ఈ రహస్యాలు జస్ట్ ట్రైలర్ మాత్రమేనండి. అసలు సినిమా ఉంది. ఆ అద్భుత నిర్మాణం లోపలికి మనం ఇప్పుడొక వర్చువల్ యాత్ర చేద్దాం. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట. దీన్ని కళింగ నగరశైలి అంటారు. ఇది దాని పురాతన మూలాలను, ఎత్తైన వంకరగా ఉండే గోపురాలతో కూడిన దాని ఐకానిక్ రూపాన్ని మనకు చూపిస్తుంది. ప్రధాన ఆలయ గోపురం ఎత్తు సుమారు 65 మీటర్లు. అంటే సుమారుగా ఓ 20 అంతస్తుల బిల్డింగ్ ఎంతెత్తు ఉంటుందో అంత అన్మాట. అందుకే పూరీ టౌన్లో ఎక్కడనుంచి చూసినా సరే ఈ గోపురం మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం లోపల కూడా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ప్రధాన ఆలయం, దానిపై ఉండే నీలచక్రం, ప్రసాదమమ్మే ఆనంద బజార్. కాని వీటన్నింటికంటే ముఖ్యమైనది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రథయాత్ర. ఈ ఉత్సవమే ఈ ఆలయానికి ఒక లైఫ్, ఒక ఎనర్జీ ఇస్తుంది. సరే, ఈ అద్భుతమైన కట్టడం చూసాం కదా. ఇప్పుడు దీని వెనకున్న ఇంక్రెడిబుల్ హిస్టరీ ఏంటో చూద్దాం. ఇది కేవలం రాజుల కథ కాదు, విశ్వాసం మరియు ధైర్యం యొక్క గాథ. ఈ టెంపుల్ జర్నీ కొన్ని వందలేళ్లది కాదండోయ్, వేల సంవత్సరాల నాటిది. గిరిజన దేవత నుండి మొదలై 12వ శతాబ్దంలో రాజు చోడగంగా దేవ ద్వారా ఒక గొప్ప నిర్మాణంగా మారింది. శతాబ్దాలుగా ఎన్నో దండయాత్రలను ఎదుర్కొన్నా ఈ ఆలయం చెక్కు చెదరకుండా నిలబడింది. ఇక్కడే ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ రాజ్యాన్ని పాలించేదే రాజు కాదు, జగన్నాథుడే అసలైన పాలకుడు. మరి రాజో? ఆయన కేవలం ఆ దేవుడి మొదటి సేవకుడు మాత్రమే. అంటే పవర్కిదొక కొత్త డెఫినిషన్ అన్నమాట. అందుకే దండయాత్రలు జరిగినప్పుడు రాజులు ఆలయాన్ని కాదు, దేవుడి విగ్రహాలను కాపాడేవాళ్లు. వాటిని రహస్యంగా దాచి సంప్రదాయం ఆగిపోకుండా చూసుకున్నారు. ఇది ఈ ఆలయం యొక్క అద్భుతమైన స్థైర్యానికి, అక్కడి ప్రజల విశ్వాసానికి గొప్ప నిదర్శనం. అసలీ ఆలయానికి, దాని చరిత్రకి ఇంత స్పెషాలిటీ రావడానికి కారణమెవరు? ఇప్పుడు ఆ యూనివర్స్కి అధిపతి అయిన జగన్నాథుని ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. గర్భగుడిలోకి వెళ్తే మనకు 3 దేవతలు కనిపిస్తారు. జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్ర. వారి రూపాలు ఇతర హిందూ దేవతలలా పర్ఫెక్ట్గా ఉండవు, అసంపూర్ణంగా కనిపిస్తాయి. కాని ఆ అసంపూర్ణత వెనుకే ఒక డీప్ ఫిలాసఫీ దాగి ఉంది. ఈ తేడాలోనే అసలు మ్యాటర్ అంతా ఉంది. జగన్నాథ సంప్రదాయంలోనే ఉన్న ఒక రాడికల్ ఐడియాని ఇది చూపిస్తోంది. చాలా ఆలయాల్లో దేవుడు శాశ్వతమైన రాయి రూపంలో ఉంటే, ఇక్కడ దేవుడు అశాశ్వతమైన చెక్కతో ఉంటాడు. ఇది జీవితం, మరణం మరియు పునర్జన్మ అనే సైకిల్ని సూచిస్తుంది. దేవుడి కూడా ఈ ఇంపర్మనెన్స్ అంటే అశాశ్వతత్వం అనే కాన్సెప్ట్ నవకలేబర అనే ఒక చాలా అరుదైన, పవిత్రమైన ఉత్సవంలో మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాలను ఖననం చేసి
కొట్టవాటిని చెక్కుతారు. ఇది శరీరాల పునరుద్ధరణ, అంటే దేవుడు కూడా మార్పుకు, పునర్జన్మకు లోబడి ఉంటాడని చూపిస్తుంది. ఇక నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఈ టెంపుల్కి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలోని 4 ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ధామ్లో ఇది ఒకటి. భారతదేశంపు ఆధ్యాత్మిక మ్యాప్లో పూరి తూర్పు దిక్కును రిప్రజెంట్ చేస్తుంది. సో మిస్టరీస్, హిస్టరీ, ఒక రాడికల్ ఫిలాసఫీ. ఇప్పటిదాకా మనం చూసిన ఈ పాయింట్స్ అన్నీ కలిపి మనకు ఒకే ఒక విషయం వైపు తీసుకెళ్తున్నాయి. అదే ఈ ఆలయం యొక్క అసలైన ఐడెంటిటీ. అందుకే అంటాను, పూరీ జగన్నాథ ఆలయమంటే కేవలం రాళ్ళు, చెక్కతో కట్టిన ఒక స్ట్రక్చర్ కాదు. అది ఒక సజీవ నాగరికత. అంటే ఒక లివింగ్, బ్రీదింగ్ సివిలైజేషన్ అన్నమాట. సంగీతం, నృత్యం, ఆహారం మరియు విశ్వాసంతో నిండిన ఒక చైతన్యవంతమైన పర్యావరణ వ్యవస్థ. దీని ఇంపాక్ట్ కేవలం ఆలయ గోడలకే పరిమితం కాలేదండి. ఉత్సవాలలో కులవివక్షను తిరస్కరించడం, ప్రపంచంలోనే అతిపెద్ద కిచెన్తో అందరికీ ఆహారం అందించడం, ఒడిస్సీ నృత్యానికి పుట్టినిల్లు అవ్వడం, ఇలా అన్నింటి ద్వారా ఇది సమాజంపై చెరగని ముద్ర వేసింది. సో ఫైనల్గా ఈ యొక్క ఆలోచనతో ముగిద్దాం. ఒక దేవుడు అసంపూర్ణంగా, అశాశ్వతంగా ఉండటమనే భావన మనకు జీవితం గురించి ఏం నేర్పుతుంది? బహుశా పర్ఫెక్షన్లో కాదు, ఈ నిరంతర మార్పులోనే దైవత్వం ఉందని జగన్నాథుడు మనకు చెప్తున్నాడేమో. ఆలోచించండి.